Yes, good afternoon, everyone. I'm Narmada. Right. చాలా మంది స్టూడెంట్స్ పోస్ట్ చేస్తున్నారు మేడం ప్లీజ్ కవర్ ఆల్ ది సిలబస్ అని ఐ ట్రై టు కవర్ అండి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను అండ్ నేను చెప్పే సిలబస్ అంతా జేఎన్టీయూకే సిలబస్ మ్యాక్సిమం కవర్ చేస్తాను ఎందుకంటే ఇది అన్ని యూనివర్సిటీస్కి ఫ్లాట్ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది సో ఓకే మీరు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని అడగండి ఓకే థ్యాంక్ యూ నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏ టాపిక్ కాల్డ్ కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ సో జనరల్గా మనం ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయడం చూసాము డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయడం చూసాము ప్రీవియస్ క్లాస్లో ఓకే ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ డిఫరెన్స్ ఏంటి అసలు ఎన్ఎఫ్ఏ ఎలా డ్రా చేయాలి డిఎఫ్ఏ ఎలా డ్రా చేయకూడదు ఓకే అండ్ ఇక్కడ కూడా కన్వర్షన్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయండి మనకి ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ ఇంటూ ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ కన్వర్షన్ ఉంటుంది ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్ కన్వర్షన్ ఉంటుంది అంటే ఏంటంటే మనకి ఎన్ఎఫ్ఏ మనం ఎప్సిలాన్తో కన్స్ట్రక్ట్ చేయడం చూసాం కదా సో ఆ ఎప్సిలాన్ కూడా తీసేసి ఎప్సిలాన్ లేకుండా ఎన్ఎఫ్ఏ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అదొకటి ఓకే అండ్ ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ టు డిఎఫ్ఏ కన్వర్షన్ ఫైనల్గా మనకి ఏంటి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫైనల్గా మనకి డిఎఫ్ఏ రావాలి డిఎఫ్ఏ కొన్ని లాంగ్వేజెస్కి చాలా టఫ్ కాబట్టి కన్స్ట్రక్ట్ చేయడం మనం ఫస్ట్ ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం దెన్ వీ కెన్ కన్వర్ట్ దట్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ okay so there are some steps to convert from NFA to DFA so you can directly convert NFA with epsilon to DFA ఇది ఎలా అంటే ఇప్పుడు ఎన్ఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ ఎప్సిలాన్ నుండి ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ ఎలా కన్వర్ట్ చేస్తాము ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ నుంచి డిఎఫ్ఏ ఎలా కన్వర్ట్ చేస్తాము అసలు మనం డైరెక్ట్గా ఎన్ఎఫ్ఏ నుంచి ఎప్సిలాన్ ఉన్న ఎన్ఎఫ్ఏని డిఎఫ్కే ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చాలా ఈ 3 కన్వర్షన్ మెథడ్స్ ఉంటాయి ఓకే మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ అంటే ఏంటి వితౌట్ ఎప్సిలాన్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ సో నేను ఇది ఫస్ట్ కవర్ చేస్తాను ఓకే ఇవి అసలు ఎలా చేయాలి అసలు మనకి ఎలా ఇస్తారు ప్రాబ్లం ఎలా ఇస్తారు మనం ఎలా దాన్ని కన్వర్ట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఓకే కన్సిడర్ దేర్ ఈజ్ ఏ డయాగ్రామ్ దేర్ ఈజ్ ఏ ఆటోమేటా initial state q naught and this is another state this is another state okay now what I'm going to do here I just write the transitions alphabets I'm just writing the transitions okay so this is my assumption actually this is my assumption see మీరు డయాగ్రామ్ చూడగానే లాంగ్వేజ్ చెప్పేయచ్చు what is the language here each and every string is consisting of ab అటు ఎన్ని నెంబర్ ఆఫ్ ఏబీస్ అయినా ఉండొచ్చు లాస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఏబీస్ అయినా ఉండొచ్చు బట్ సబ్ స్ట్రింగ్ మాత్రం ఏబీ ఉండాలి అనేది లాంగ్వేజ్ ఓకే ఇది పక్కకు పెడితే ఇదేంటి ఇది ఎన్ఎఫ్ఏనా డిఎఫ్ఏనా చెప్పండి ఇది ఎన్ఎఫ్ఏనా డిఎఫ్ఏనా ఇది ఎన్ఎఫ్ఏ ఎందుకంటే ఇక్కడ క్యూ నాట్ నుంచి ఆల్ఫబెట్ ఏ ఉంది అట్ ద సేమ్ టైం క్యూ నాట్ నుంచి ఆల్ఫబెట్ ఏ ఇక్కడ ఉంది సో 2 టైమ్స్ సేమ్ స్టేట్ నుంచి 2 టైమ్స్ ట్రాన్సిషన్స్ జరిగింది ఒక సేమ్ ఇన్పుట్ సింబల్ మీద సో ఇట్ ఈస్ ఎన్ఎఫ్ఏ ఓకే నౌ హౌ టు కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ ఫర్ దిస్ డయాగ్రామ్ ఓకే
సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ ద గివెన్ ఎన్ఎఫ్ఏ. గివెన్ ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎలా చేస్తామంటే, టేబుల్ అంటే మీకు తెలుసు కదా జనరల్గా ఎలా ఉంటుంది టేబుల్ అంటే. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటాం కదా. సో అలాగే ఇక్కడ కూడా టేబుల్ అంటే అదే. బట్ ఇక్కడ రోస్ ఏంటి, కాలమ్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఓకే నా సో ఇక్కడ రోస్ ఏం తీసుకుంటామంటే, స్టేట్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇచ్చిన డయాగ్రామ్, ఆ స్టేట్స్ అన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, Q0, Q1, Q2. Q0 అనేది ఇనిషియల్ స్టేట్ కాబట్టి దీన్ని యారో మార్క్తో స్పెసిఫై చేయాలి. Q2 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి ఒక సర్కిల్ డ్రా చేయాలి ఇక్కడ. దిస్ ఇస్ టేబుల్, ట్రాన్సిషన్ టేబుల్ అంటాం దీన్ని. ఓకే, కాలమ్స్ ఏంటి అంటే ఏమేమి ఆల్ఫాబెట్స్ యూజ్ చేశారు. ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి ఇక్కడ, A, B. సో ఆల్ఫాబెట్స్ రాయాలి. ఓకే, నా Q0 on A. Q0 on A going to which state? So now we are finding out delta of Q0, A. ఇది మీరు ఇక్కడ పక్కన రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. డెల్టా అంటే ట్రాన్సిషన్ సింబల్. డెల్టా ఆఫ్ Q0 on A. Q0 ఏ ఆల్ఫాబెట్ మీద ఎన్ని స్టేట్స్కి వెళ్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు Q0 అండ్ ఆల్సో Q1. అవునా? సో దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్ అంటారు, ట్రాన్సిషన్ ఫంక్షన్. ఓకే, నా Q0 on A going to which states? Q0, Q1. Now Q0 on B. Q0 on B going to which state? Q0 itself. So write Q0. Now Q1 on A. Q1 on A. Q1. This is called Q1. Q1 on A going to which state? It is not going to any other state. ఏదైనా స్టేట్కి వెళ్తుందా Q1 నుంచి A? లేదు. సో సింప్లీ రిప్రజెంట్ విత్ 5. Q1 on B ఎక్కడికి వెళ్తుంది? Q2కి వెళ్తుంది. Now Q2 on A going to Q2. Q2 on B going to again Q2. So this is called transition table. ఓకే, మనం ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ రాసాము. ఇప్పుడు ఎన్ఎఫ్ఏ, గివెన్ ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ టేబుల్ నుంచి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ట్రాన్సిషన్ టేబుల్ డిఎఫ్ఏ. ఓకే, ఫస్ట్ మనం ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేస్తాం. సరే, ఎలా చేస్తాం? సేమ్ ఇందాక అలాగే టేబుల్ ఒకటి డ్రా చేసుకొని నేను పక్కన డ్రా చేస్తున్నాను చూడండి. సో టేక్ ద ఫస్ట్ స్టేట్, ఇనిషియల్ స్టేట్ Q0. Okay, and alphabets as it is, you have to write the alphabets. Okay, now you tell me what is Q0 on A. Q0 on A going to which states? Q0, Q1, right? అదే కదా మన టేబుల్లో ఉంది ప్రీవియస్గా. సో దీన్ని, ఇది డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ కాబట్టి we need to represent with square brackets. Okay, so Q0 on A going to Q0, Q1. Q0, Q1. Q0 on B going to which state? Q0. సో ఇది మనం ఈ టేబుల్ నుంచి మనం రాసుకుంటున్నాం చూడండి. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్ అయిపోయింది. ఇక్కడ ఏముంది, నెక్స్ట్ స్టేట్ ఏముంది, Q1, Q2 ఉన్నాయి. బట్ ఇక్కడ మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఏదన్నా కొత్త స్టేట్ వచ్చిందనుకోండి, రిజల్టెంట్ ట్రాన్సిషన్లో ఏమన్నా కొత్త స్టేట్ వచ్చిందా? ఎస్, Q0, Q1 అనేది యాక్చువల్గా ఒక స్టేట్ కాదు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో. సో టేక్ దిస్ యాజ్ ఎ న్యూ స్టేట్ Q0, Q1. It is a combined state, Nana. So Q0, Q1, it is a combined state.
టేక్ దట్ యాజ్ ఎ న్యూ స్టేట్, అగైన్ క్యాలిక్యులేట్ ద ట్రాన్సిషన్. సో ఇలా 2 స్టేట్స్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ట్రాన్సిషన్ అంటే ఫస్ట్ స్టేట్కి చేయండి. Q0 on A going to which state? Q0 Q1 కదా. Q1 on A going to which state? ఇక్కడ చూడండి ప్రీవియస్ వాల్యూ ఏం లేదు. సో సింప్లీ యూ కెన్ రైట్ Q0 Q1. Now Q0 on B. Q0 on B going to which state? Q0. Now Q1 on B going to which state? Q1 on B. Q2. సో ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ ఒక స్టేట్ వచ్చింది Q0 Q1. ఇదేం కొత్త స్టేట్ కదా, ఆల్రెడీ మనకు వచ్చిందే, మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూసారంటే Q0 Q2 ఇదేమన్నా ఉందా? Q0 Q2 ఏమన్నా ప్రీవియస్ ప్రాబ్లమ్ మన డయాగ్రామ్లో ఉందా? లేదు. సో ఇట్ ఈస్ ఎ న్యూ స్టేట్. కన్సిడర్ దిస్ యాజ్ ఎ న్యూ స్టేట్. రైట్ Q0 Q2 as a new state and again calculate the transitions. So again Q0 on A going to what? Q0 Q1. Okay, then Q2 on A going to Q2. Q2 on A going to Q2. ఇక్కడ చూడండి Q2 on A going to Q2. So write Q2. Now Q0 on B going to which state? Q0. Q2 on B going to which state? Q2. సో ఇక్కడ ఏది న్యూ స్టేట్ చెప్పండి మీరే. ఇక్కడ ఏమైనా న్యూ స్టేట్ వచ్చిందా? ఎస్, అగైన్ we got a new state, that is Q0 Q1 Q2. So take that as a state. Q0 Q1 Q2. మీకు అర్థమవుతుంది కదా ఎలా స్టేట్స్, కొత్త స్టేట్స్ తీసుకుంటున్నాం అనేది. ఓకే, మీకు అర్థమైపోతే మళ్ళీ నాకు చెప్పండి, కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. అగైన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. Now you again calculate the transitions for each and every state here in the set. Q0 on A, Q0 Q1, Q1 on A 5 ఏం లేదు కదా. Q2 on A Q2. నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను అవి? Q1 on A Q2 on A అంటే ఈ టేబుల్ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, Q0 on B Q0, Q1 on B Q2, Q2 on B again Q2. సో మల్టిపుల్ టైమ్స్ సేమ్ స్టేట్ వస్తే మనం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, నా ఇంకేమైనా కొత్త స్టేట్స్ వచ్చినాయా ఇక్కడ? ఇది ఆల్రెడీ మనకు ఉంది. Q0 Q2 ఆల్రెడీ మనం ఇక్కడ కనుక్కున్నాం. సో దేర్ ఈజ్ నో న్యూ స్టేట్. సో ఇది మీరు ఎక్కడి వరకు ఇది కనుక్కోవాలంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమైనా కొత్త స్టేట్స్ వచ్చినాయా లేదా చూడండి. ఆ కొత్త స్టేట్స్ వచ్చే వరకు మీరు ట్రాన్సిషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఓకే, నౌ దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ డిఎఫ్ఏ. దీన్ని ఆటోమేటిక్గా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామనేది చెప్తాను చూడండి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్? Q0. సెకండ్ స్టేట్ ఏముంది మనకి? ఇది Q0 Q1. సో ఇట్ ఈస్ ఎ సెట్ అంటే మనకి అలా కంబైన్డ్గా వచ్చింది, దాన్ని ఒక స్టేట్ లాగా తీసుకోవాలి మనం. దిస్ ఈస్ ఎ స్టేట్. ఓకే, నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్? Q0 Q2. దిస్ ఈస్ ఎ స్టేట్ Q0 Q2. Now what is the next state? Q0 Q1 Q2. This is a state. స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు పెడుతున్నామంటే ఇది ఒక కొత్త స్టేట్ మనకి డిఎఫ్ఏలో అని తెలుసుకోవడానికి పెడుతున్నాను అంతే. ఓకే మేడం, మరి ఇందులో ఫైనల్ స్టేట్ ఏది? మనకి ఫైనల్ స్టేట్ ఇచ్చిన ప్రాబ్లంలో Q2 ఉంది. మరి దీంట్లో ఫైనల్ స్టేట్ ఏంటి, మనం ఎలా రాయాలి అంటే Q2 అనేది ఏ స్టేట్లో ఉందో చూడండి. Q0 Q1లో ఉందా? లేదు. Q0 Q2లో ఉందా? ఉంది. సో మేక్ దిస్ యాజ్ అ ఫైనల్ స్టేట్. నా Q0 Q1 Q2 దీంట్లో కూడా Q2 ఉంది కదా. సో మేక్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫైనల్ స్టేట్. మేక్ దిస్ యాజ్ ఫైనల్ స్టేట్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను నేను డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నప్పుడు ఇనీషియల్ స్టేట్ ఒకటి ఉండాలి, ఫైనల్ స్టేట్స్ ఎన్నైనా ఉండొచ్చు, మోర్ దాన్ 1 ఉండొచ్చు. ఓకే, నా ఇప్పుడు మనం ఏం లేదు, ఇక్కడ మనం ఎలా ఉంది, మనకి టేబుల్ ఎలా ఉంది దాని ప్రకారమే మనం
ట్రాన్సిషన్స్ రాసుకుందాం. క్యూ నాట్ ఆన్ ఏ గోయింగ్ టు క్యూ నాట్, దిస్ వన్ క్యూ నాట్ ఆన్ ఏ గోయింగ్ టు క్యూ నాట్ క్యూ వన్. సో క్యూ నాట్ క్యూ వన్కి ఏ మీద వెళ్తుంది, ఇన్పుట్ సింబల్ ఏ. సో క్యూ నాట్ ఆన్ బి గోయింగ్ టు క్యూ నాట్. Okay, like that. The next state q naught q1 on a going to q naught q1, on b going to q naught q2, like that. Q naught q2 on a going to q naught q1 q2, on b going to self, like that. The last state also, it is also going to self on a and q naught q2 on b. సో ఈ డయాగ్రామ్ మీరు చూసినట్టయితే మల్టిపుల్ ట్రాన్సిషన్స్ ఏమీ ఉండవు. సో ఒక స్టేట్ నుంచి ఒక ఆల్ఫాబెట్ ఒకసారి వెళ్తుంది. చూడండి, దేర్ ఆర్ నో మల్టిపుల్ ట్రాన్సిషన్స్. ఓకే, దేర్ ఆర్ నో మల్టిపుల్ ట్రాన్సిషన్స్ ఆన్ ఎనీ స్టేట్. సో దిస్ ఈస్ కాల్డ్ డిఎఫ్ఏ. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చేయట్లేదు, మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్కి ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ట్రాన్సిషన్ టేబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టేబుల్ విచ్ హ్యాస్ రోస్ అండ్ కాలమ్స్. హియర్ ద రోస్ ఇండికేట్స్ the states, okay, and columns indicate set of alphabets. Result will be the transition result. Okay, q naught on a going to q naught q1, q naught on b going to q naught, like that. Okay, సో దీని నుంచి మనం డిఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాం. ఎలా చేసాం? ఇనిషియల్ స్టేట్ ఒకటి తీసుకున్నాం, ట్రాన్సిషన్స్ కన్స్ట్రక్ట్ క్యాలిక్యులేట్ చేసాం. ఏమైనా కొత్త స్టేట్ ఇలా వచ్చిందంటే కొత్త స్టేట్ దాన్ని కూడా తీసుకొని ట్రాన్సిషన్స్ అప్లై చేసాం. అలా కొత్త స్టేట్స్ వచ్చిన వరకు ట్రాన్సిషన్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎక్కడ ఆపేసాం? ఇంకా కొత్త స్టేట్ ఇక్కడ ఏమి రాలేదు నాకు అనుకున్నప్పుడు I stopped the calculation of transitions. Okay, now after this, from the transition table I just constructed the mission. This is called DFA, deterministic finite automata. Why I am calling it as DFA? There are no multiple transitions. Okay, so this is all about the conversion of NFA to DFA. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు ఇమ్మీడియట్గా నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. I'll try to clarify your doubts, and please share to your friends and subscribe my channel. Thank you so much. Thank you all.